శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం ఇవాళ స్మరణం చేసుకుందాం. ముందుగా జై జయశంకర హర హర శంకర, జై జయశంకర హర హర శంకర, జై జయశంకర హర హర శంకర. తండ్రి పాహిమాం పాహిమాం. ఇక్కడ గత భాగంలో చెప్పుకున్నటువంటి విషయాలని అనుసరించుకుంటూ వెళుతున్నాం. పరమ దయానిధి, పరమ దయాళు అయినటువంటి పరమశివుడు దర్శించి అతనిచే ప్రసాదించబడినటువంటి వరాన్ని తలుచుకుంటూ స్వప్నం నుంచి బయటకు వచ్చాడు శివగురుడు. తర్వాత వృత్తాంతాన్ని అంతా కూడా భార్య అయినటువంటి ఆర్యాంబ తెలియజేశాడు అంతా కూడా. వెంటనే ఆమె ఈ స్వప్నం తప్పకుండా సత్యమవుతుంది, మహాత్ముడైనటువంటి పుత్రుడు తప్పకుండా జన్మిస్తాడు అని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో తన భర్తతో చెప్పింది. అయితే తర్వాత దంపతులు ఇద్దరు కూడా వాళ్ళు పొందినటువంటి స్వప్నం యథార్థం అవుతుందనేటువంటి విశ్వాసంతో వాళ్ళు మళ్ళీ వాళ్ళ తాలూకా సాధనని అక్కడికి ముగించి ఇంటికి ప్రయాణం అయ్యారు. అయితే వాళ్ళు ఆచరించినటువంటి తపస్సు ఫలించింది అని ఎంతో సంతోషంతో బ్రాహ్మణులంతమందికి కూడా భూరి దక్షిణలు ఇచ్చి మృష్టాన్న భోజనాన్ని పెట్టి వాళ్ళంతమందిని కూడా సంతృప్తిని చేశారు. చేసిన తర్వాత శివగురుడు భోజనం చేస్తూ ఉండగా తినబోయే అన్నంలో ఈశ్వరుడి తాలూకా తేజస్సు ప్రవేశించింది. అటువంటి మహాపవిత్రమైనటువంటి భుక్తశేషాన్ని శివగురుడు అంటే ఈ సంతృప్తితో భోజనం చేశాడు. తర్వాత ఆర్యాంబ కూడా భర్త భుజించినటువంటి ఆ భుక్తశేషాన్ని భుజించింది. ఈ విధంగా భగవానుడు వాళ్ళిద్దరిని అనుగ్రహించడానికి ప్రవేశించాడు. అయితే తర్వాత సర్వలోక రక్షకుడైనటువంటి సర్వాంతర్యామి, సర్వకాల సర్వావస్థలయందు మనల్ని రక్షించడానికి ఎప్పుడూ కూడా కంకణం కట్టుకున్నటువంటి ఈశ్వరుడు పరమశివుడు ఆర్యాంబ గర్భంలో ప్రవేశించాడు. ఆమె గర్భం మెల్లమెల్లగా వృద్ధి చెందుతున్నది. గర్భం దాల్చింది మహాతల్లి. అయితే ఆ సమయంలో ఆర్యాంబ శరీరం అంతా కూడా ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నది. ఆమె దేహంలో అప్రాకృతిక తేజస్సు చేత ఏదో మహా దివ్య పురుషుడు జన్మించబోతున్నాడు అని ఆవిడికి మనస్సుకి స్ఫురించింది, గోచరించింది. ఎందుకంటే ముందుగానే ఈశ్వరుడు వరం ఇచ్చేశాడు. 14 భువనాలని భరించేవాడు అష్టమూర్తి, భువనాలకి భర్త మంగళకరుడైనటువంటి దేవదేవుడు ఆర్యాంబ తన గర్భంలో భరిస్తున్నది, తరించబోతోంది. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవుడు అనే అష్టమూర్తులు నీ కోసం ధరించినటువంటి ఓ పరమేశ్వర, తండ్రి, ఈశ్వర, సర్వేశ్వర నీకు నమస్కారం. ఆర్యాంబ గర్భం ధరించడానికి ముందే ఈశ్వర తేజం ఆమెలో ప్రవేశించి వ్యాపించింది. అటువంటి శివతేజస్సు ఈశ్వరుని తాలూకా తేజస్సు అంతా కూడా దేహమంతా, శరీరం అంతా కూడా సంరక్షిస్తున్నది. అందువలన ఆర్యాంబకి ఏమాత్రం ఎటువంటి పురుటాలు అంటే గర్భంతో ఉన్న వాళ్ళకి విపరీతమైనటువంటి బాధ ఉంటుంది. కానీ ఆ మహాతల్లికి అటువంటి బాధ ఎక్కడా కూడా విచారంగానే కనిపించలేదు. అయితే సతీదేవి, ఆర్యాంబకి సతీదేవి అని పేరు కూడా ఉందని మనం తెలుసుకున్నాం. అయితే సతీదేవి గర్భధారణ సమయంలో గంధ పుష్పాదులే ఆమెకి బరువైపోయాయి. ఇక ఆభరణాల విషయం విడిగా చెప్పాలా, అందువలన అలంకారాలన్నీ విడిచిపెట్టి పుష్పాలు, గంధం కూడా బరువని తోచి, కానీ 14 భువనాలకి కర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి భరించడంలో కొంచెం కూడా భారమని తెలియలేదు. అందుకు కారణం భగవంతుడి తాలూకా కృపా విశేషం అని తప్ప మరి ఇంకోటి కాదు అని తెలుసుకున్నది. అయితే ఆర్యాంబ గర్భం ధరించినప్పటి నుంచి వేవిళ్ళు ఆ మహాతలిని విపరీతంగా బాధ పెడుతున్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే, మొదట ఏదో విపరీతమైనటువంటి వస్తువై ఆశ పెడుతూ ఉంటుంది. అది
తీరిన వెంటనే దానికంటే కష్టసాధ్యమైనటువంటి కోరిక మరొకటి పుట్టుకుంటూ వచ్చేది. దీర్ఘకాలికమైనటువంటి కోరిక ఏమిటి అంటే పుత్రప్రాప్తి నెరవేరబోతున్నది అనే ఆ కోరికలు మాత్రం తీరేటట్లు లేవు. ఇలా ఆర్యాంబ కోరికలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా ఆమె కోరినవన్నీ కూడా ఏదో విధంగా సమకూర్చి సంతోషపెడుతున్నారు. పుత్రప్రాప్తి సంతోషాన్ని కలిగించేదైనా గర్భధారణ సమయంలో మాత్రం బహుదుఃఖదాయకం అని తలచింది. ఆర్యాంబకి ప్రతిరోజు కూడా ప్రవర్ధమానమయ్యి తన గర్భం దానితో పాటు పెరిగే వేవిళ్ళు కోరికలు సర్వసహజమైనవే. కానీ ఈశ్వరుని తాలూకా తేజస్సు తన కడుపులో నిబిడీకృతమై దాచుకున్నటువంటి ఆ మహాతల్లికి ఏ విధమైనటువంటి దుఃఖం కానీ, బరువు కానీ, ప్రసవ వేదన కానీ, పురుటాలు అంటే ప్రసూతి సమయంలో, గర్భధారణ సమయంలో ఉన్నటువంటి స్త్రీకి ఉన్నటువంటి బాధలేమీ కూడా మహాతల్లిని ఆర్యాంబని ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆర్యాంబకి తరచూ విపరీతమైనటువంటి కళలు వస్తూ ఉండేవి, స్వప్నాలు వస్తూ ఉండేవి. ఆ స్వప్నాలు ఎలాంటివి? తెల్లని అంటే శ్వేతవర్ణం అంటే తెల్లని రంగు ఉన్నటువంటి నందీశ్వరుడు, శ్వేతవర్ణం అంటే తెల్లని వర్ణంలో వెండి రంగుతో మెరుస్తున్నటువంటి ఎవరో వృషభుడు, నందీశ్వరుడు తనను మోస్తున్నాడా అన్నట్టుగా ఉంటూ ఉండేది. అయితే గంధర్వులు, విద్యాధరులు, దేవతలు తనను స్తుతిస్తూ కీర్తించు ఉన్నటువంటి సమయం అది. ఇలాగా శుభప్రదాలైనటువంటి మంగళకరమైనటువంటి స్వప్న సంఘటనలు, దృష్టాంతాలు విపరీతం కోకొలలుగా వస్తూ ఉండేవి. నందీశ్వరుడికి ప్రభువైనటువంటి మహేశ్వరుడు ఆర్యాంబక పుత్రుడు అవుతున్నాడు అని తెలిసిపోతేంది. భక్తుల కోరికలను తీర్చడానికి భగవానుడు స్వప్నంలో దర్శనమిస్తూ ఉంటాడు. అలాగే మొదటగా శివగురుడికి స్వప్నంలో మహోత్తరమైనటువంటి పురుషుడు జన్మిస్తాడని చెప్పకనే చెప్పాడు. దానిని బట్టి ఇప్పుడు ఆర్యాంబ ప్రసవించబోయే శిశువు సాక్షాత్తు శంకరాచార్యులు వారు శంకర భగవానుడి అని ప్రస్ఫుటంగా అర్థమైపోయింది. అయితే ఆర్యాంబ తరచూ వస్తున్నటువంటి స్వప్నాలు ఏ అంటే రకరకాల రూపాలు కన్నా శబ్దాలు ఎక్కువగా వస్తున్నాయి, ధ్వనిని. జయహో 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 అను, రక్షరక్షమాం అని, కృపాదృష్ట్యా అవలోకయ అని, దయాదృష్టితో కాపాడు, ఇలాగా కొన్ని మంగళకరమైనటువంటి ధ్వని శబ్దాలు వస్తూ ఉంటే ఉలిక్కిపడి లేచిపోతూ ఉండేది. మళ్ళీ అటువంటి శబ్దాలే స్వప్నంలో వినడం చేత తనకి జన్మించబోయే పుత్రుడు సర్వలోక రక్షకుడై వరాలనిచ్చే వేల్పుల్లో శ్రేష్టమైనటువంటి మహేశ్వరుడే అని భావించి ఊరుకుంటూ ఉండేది. ఏదైనా మాట్లాడదామంటేనే విసుగు, చికాకు పడుతూ ఉండేది. అయితే ఇక్కడ మనకి ఏమిటి అంటే సాత్విక స్వభావులైనటువంటి వాళ్ళ పట్ల ప్రీతి, విషయలోరులు కనపరించే రాగద్వేష ప్రవృత్తులకి విరక్తి ఉంటుంది. అద్వైత సిద్ధాంతాల పట్ల ఆసక్తి కలిగి ఉన్న ఇటువంటి సూచనల చేత ప్రపంచంలో సరస్వతి సింహాసనాన్ని అధిష్ఠించే మహేశ్వరుడు జన్మించబోతున్నాడు అని కొంచెం ముందుగా సూచనలు కనిపించాయి. సతీదేవి అంటే ఆర్యాంబ బ్రహ్మదేవుడిచే సృష్టించబడినటువంటి పాలు అమృతమై పారుతూ నూతనామృతపూర్ణాలైనటువంటి కుంభాలలాగా ప్రకాశిస్తున్నాయి. ఆర్యాంబ గర్భంలో ఉన్నప్పుడే ఈ శిశువు స్తనాల మధ్య ద్వైత భావాన్ని, జీవుడు బ్రహ్మం ఆ రెండిటి నడుమ మాధ్యమిక మతం అనబడేటువంటి శూన్యవాదాన్ని మహాత్ములచే ఎంతో నింజల అవడం చేత తీవ్రంగా నిందించిన వాడిని ఈ ప్రకారం గర్భభారం చేత ఆర్యాంబ కుచగురుత్వాన్ని మధ్య గౌరవాన్ని పొందింది. ఈ రెండు గర్భ చిహ్నాలని తెలుసుకున్నాడు. గ్రహాలన్నీ శుభలగ్నంలో ఉన్నటువంటి శుభతరుణంలో సూర్యుడు మేషరాశిలోని, అంగారకుడు మకర రాశిలోని, శని తులారాశిలోని, బృహస్పతి కేంద్రంలో, ఇతర గ్రహాలన్నీ ఉచ్చిష్టమైనటువంటి స్థానాల్లో అంటే సరి అయినటువంటి స్థానాల్లో, శివగురుడు ధర్మపత్ని అయినటువంటి ఆర్యాంబ పార్వతీదేవి కుమారస్వామిలాగా ఎలాగైతే ప్రసవించిందో మహోత్తమటువంటి పురుషుణ్ణి ప్రసవించింది. ఈ మహోన్నతుని పురుషుడు శివగురుడితో ఎప్పుడైతే పుట్టాడో శివగురుడు ఎంతో ఆనందంతో మునిగి తేలాడు. తర్వాత జాతక కర్మలన్నీ నిర్వహించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులంతమందికి కూడా ధనాన్ని, గోవులని, భూమిని, వస్త్రాలు ఎన్నో విపరీతంగా దానం చేశాడు శివగురుడు. శివగురుడికి పుత్రుడు జన్మించినటువంటి శుభ సమయంలో పులులు, లేళ్ళు, ఏనుగులు, సింహాలు, పాము, ఎలుకలు, పిల్లులు
వాటి తాలూకా సహజ వైరాన్ని అన్నింటినీ కూడా మరిచిపోయి అన్యోన్యంగా కలిసిమెలిసి తిరిగాయి. మహాత్ములు జన్మించినప్పుడు ఈ విధంగానే జరగడం శుభసూచకమని పెద్దవాళ్ళు చెబుతున్నటువంటి విషయాలు. అయితే సకల చరాచర ప్రపంచం అంతా కూడా పరమశాంతిని పొందినటువంటి శుభతరుణంలో వృక్షాలు, తీగలు ఇవన్నీ కూడా సమృద్ధిగా సస్యశ్యామలంగా సకల సంపదలతో విరాజిల్లుతున్నది. శంకర భగవత్పాదుల వారి జననం వలన పాషాండ మతస్థుల వాదనలని నేలపాలయ్యాయి. వేదాలకి శిరోధార్యాలైనటువంటి ఉపనిషత్తులు మళ్ళీ ఊపిరి పీల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వేదవ్యాసుల అద్వైత తత్వం సుస్థిరపరిచే సమయం ఆసన్నమైంది. ఆకాశం నిర్మలమైంది. వాయుదేవుడు తన శీతల గాలులతో ఆమోదాన్ని తెలిపాడు. హోమాగ్నుడు ఆకాశం అంటుతూ తమ ఆనందాన్ని ప్రకటిస్తున్నాయి. మహేశ్వరుడు భూలోకంలో అవతరించిన వేళ దేవతలు ఎంతో ఆనందంతో పూల వర్షాన్ని కురిపించారు. జగత్తు నలుమూలల్లోని సుగంధాలతో మంచి సస్యశ్యామలమైనటువంటి వాతావరణం ఏర్పడింది అక్కడ. అయితే మహనీయులు జన్మించగానే ఎంతో మహోత్కృష్టమైనటువంటి ధర్మాలు బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడి తేజస్సు వల్ల కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి వంటి మహాపురుషులు తేజస్సుతో పరిపూర్ణమైనటువంటి సాక్షాత్తు శంకరాచార్యుల వారు ఆర్యాంబ శివగుడిలో ఉదయించడం జరిగింది. అయితే ఇక్కడ భూమి ఉన్నంత వరకు మహనీయుల తాలూకా కీర్తి పతాకాలు ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకే మనకి గొలగమూడి వెంకయ్య స్వామి వారు చెప్తూ ఉంటారు, అయ్యా సూర్యచంద్రులు ఉన్నంత వరకు నేను ఉండేది కదయ్యా అని. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా మహనీయుల తాలూకా కీర్తి పతాకాలు ఎప్పుడూ కూడా మనకి ఉంటూనే ఉంటాయి. ఏ మూలో ఎక్కడో అవి చిగురిస్తూ ఉంటాయి. అయితే ఈ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి కొన్ని రోజులు అవగానే శివగురుడు నామకరణం చేయడానికి సిద్ధపడ్డాడు. బంధుమిత్రులు అంతమంది వచ్చి ఈ పిల్లవాడిని ఆశీర్వదించి విలువైనటువంటి కానుకలు, కట్నాలు అన్నీ సమర్పించి, అది గ్రీష్మకాలం ఎండ, ఆ మహాంతమైన ఎండ ఏం సామాన్యమైందా, అందులో వైశాఖ మాసం ఈ ఎండవేడిని లెక్క చేయకుండా అంతమంది కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి. దీపం పెట్టినటువంటి ఈ పురుటింట్లో బాలుడు తాలూకా దీపంలో మొహం ప్రస్ఫుటంగా కాంతితో ప్రకాశిస్తున్నది. ఇటువంటి తేజపుంజం నిరాటంగా ప్రకాశిస్తున్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని దాన్ని బయట పారవేయడానికి ఈ వెలుగు వస్తుందా అని అనిపించింది. అయితే ఈ పిల్లవాడి సౌందర్యాన్ని అంతమంది చూసి చాలా ముచ్చటపడ్డారు. అయితే ఇక్కడ మనకేమిటంటే, ఇక్కడ మనకి చాలా మహేశ్వరుడు మానవ రూపంలో వస్తే మానవుడు ఎలా ఉంటాడు, మనకి చాలా పురాణాలు చెప్తున్నాయి. ఏమిటి, శంకరాచార్యులు వారు బాలుడై బొర్లా పడటం, పొట్టతో డేకరణం, తప్పటడుగులు వేయటం, ఇటువంటి బాల్య చేష్టలు తల్లిదండ్రులు, బంధుజంతువులు వీళ్ళంతమందిని కూడా సాధారణం. ఇవన్నీ కూడా చిన్నపిల్లవాడు పాకుడుతూ ఉంటే, బంగురుతూ ఉంటే, తప్పటడుగులు వేస్తూ ఉంటే అందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. అలాగే ఆర్యాంబ బాలుని పక్కలో పడుకోబెట్టి ఆడుకోవడానికి పచ్చటి మనులు అన్నీ కూడా ఇస్తూ అంతమంది ఎంతో తబ్బిపైపోతున్నది. ఎన్నాళ్ళకి నా కడుపు పండిందిరా అని చెప్పి తల్లి మహాతల్లి అలా ముచ్చటలో లోకాన్ని మర్చిపోయి, వంటని మర్చిపోయి, భర్తను కూడా మర్చిపోయి చివరికి అన్నీ నా ప్రాణం అంతా నా పిల్లడే అని చెప్పి పిల్లడి మీద మమకారాన్ని పెంచుకుంటూ అలాగా లోకాన్ని మర్చిపోయి, నిద్రాహారాలు మర్చిపోయి పిల్లడి మీదే దృష్టి కేంద్రీకరించి ఉన్నది మహాతల్లి ఆర్యాంబ. అయితే బాలుడు ఎప్పుడూ కూడా 2 అక్షరాల మాటలు పలుకుతూ ఉండేవాడు. అంటే నేతి శివోహం అనే అద్వైతానికి ప్రాతిపదికలుగా నలుదిశల్లో అద్వైతాన్ని వ్యాపింపచేయబోతున్నాడు అని స్పష్టమైంది. అయితే ఇక్కడ బాలశంకరుడు పలికినటువంటి పలుకులన్నీ కూడా మృదుమధురంగా కోయిలని ఎలాగైతే ఉంటుందో, తీయగా ఉంటుందో అలా మాట్లాడుతూ ఉండేవాడు. తప్పటడుగులు వేసే హంసలకి నడక నేర్పుతూ ఉన్నట్లుంది. శంకరుడి తాలూకా వాక్చాతుర్యం కోకిల స్వరంలా, నడక హంసగమనంలా ఉంటూ ఉండేది. ఈ విధంగా తప్పటడుగులు వేసే ఆ పిల్లవాడి పాదాలు పద్మాలలాగా మెత్తగా, కుంకుమ పరాగాల్లాగా రక్తవర్ణాలై ఉన్నాయి. బాలుడి శిరస్సును పరిశీలించి చూస్తే చంద్రవంక ఫాలభాగంలో 3వ నేత్రం, భుజాల మీద శూలం, స్ఫటికంతో పోటీ పడే తెల్లని కాంతితో చూసినటువంటి శివగురుడికి సాక్షాత్తు మహేశ్వరుడే తన కుమారుడు రూపంలో అవతరించాడు అని సూక్ష్మ దృష్టితోని, స్థూల దృష్టితోని గ్రహించేశాడు. అయితే ఈ రాజనీతి ఎరిగినటువంటి రాజ్యం
ఎలా ఉంటుంది? వ్యసనాలు లేని పండితుడు పాండిత్యం వల్ల శరత్కాలంలో చంద్రుడు కాంతిలాగా బాలశంకరుడు తాలూకా దేహం, తెలివితేటలు, మేధస్సు దినదినాభివృద్ధి చెందుతున్నది. శంకరాచార్యులు వారి దేహంలో ప్రకాశవంతమైనటువంటి ప్రసన్నమైనటువంటి దివ్య తేజస్సు సాక్షాత్తు లక్ష్మిలా వృద్ధి చెందుతున్నది. సరస్వతిలా రూపంచే శంకరుడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. ఇలాంటి పిల్లవాడిని చూసుకుని ఆర్యాంబ, శివగురుడు ఇద్దరు కూడా మురిసిపోతున్నారు. ఇంకా పిల్లవాడిని చూసి బయటకైనా కొంచెం సేపు సమయాభావాన్ని చూసి పిల్లవాడు లోపల ఉన్నాడులే అని చెప్పి శివగురుడు బయటకు వచ్చి అందరితో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఆర్యాంబ మాత్రం ఒక్క నిమిషం కూడా, ఒక లిప్తపాటు కూడా పిల్లవాడిని ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా తన ఊళ్ళోనే పెట్టుకుంటూ వంట వండుకోవడం, అన్ని పనులు చేసుకుంటూ ఉండేది. అంతేకాకుండా వక్షస్థలాలను పనిరేఖ, పాదాలందు చామర చిహ్నాలు, లలాటం మీద చంద్రరేఖ, హస్తాలలో గద, ధనస్సు, డమరుకాలు చూపించినటువంటి రేఖలు సుస్పష్టంగా కనిపించాయి. శిరస్సులో త్రిశూల రేఖలు కనిపించాయి. మహా అద్భుతకరమైనటువంటి నారీతత్వాలను దేహంలో చూసి అర్ధనారీశ్వరుణ్ణి ప్రజలంతమంది కూడా కంటి రెప్ప వేయకుండా దర్శిస్తున్నారు. ఈ మహానుభావుడు తప్పకుండా శంకరావతారమే, దివ్య అవతారమేనని అంతమంది దాన్ని రూఢి చేసేసారు మహానుభావుడు తాలూకా జననాన్ని. అయ్యా, ఇక్కడికి ఇది శంకరాచార్యులు వారి తాలూకా బాల్యం గురించి ఇవాళకి ఇక్కడ మనం స్మరణం చేసుకున్నాం. తరువాయి భాగం తరువాత మనం స్మరణం చేసుకుందాం. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర. తండ్రి పాయిమాం పాయిమాం, రక్షమాం రక్షమాం.